పిల్లలను కనుడే కాదు వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసుడు కూడా కన్నోళ్ళ బాధ్యతే ఉంటుంది. తెల్వని ముచ్చట కాదు కానీ మేము చెప్పేది గా యూపీ రాష్ట్రం జలౌన్ జిల్లాలుండే ఒక ఆయన మాత్రం నా కొడుకును పెంచి పెద్ద చేసే బాధ్యత యూపీ సర్కార్దే అంటుండట. అంటే పెంచలేకట్లా బతలాడుతుండేమో అనుకునేరు గిట్ట. కాదు కాదు, సర్కారే సంటోని బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాలని డిమాండ్ చేస్తుండట. ఎందుకు అట్లా మరి? ఎందుకంటే ఈ సంటోని పుట్టుకకు కారణం స్వయాన యూపీ సర్కారోళ్ళే కాబట్టి. తప్పుడు అర్థాలు తీయకుండా ఫస్ట్ అసలు ముచ్చట ఏందో తెలుసుకోర్రి. ఇక ముచ్చటకు వస్తే యూపీ రాష్ట్రం జలౌన్ జిల్లాలో ఉండే ఈ భాను ప్రతాప్ అనేట ఆయన భూరీదేవి అనే ఈయన ఇంటి ఆమెకు 2023లో కూనీ ఆపరేషన్ చేపించినట. అదే పిల్లలు కాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించినట జలౌన్ సర్కార్ దవాఖాన్లా. అయితే ఏడాది కింద ఈ భూరీదేవికి మళ్ళొక కొడుకు పుట్టినట. ఇగో సంకలెత్తుకొని వచ్చింది చూడు, వీడే వాడు. మరి ఇదేంద్రు కూనీ ఆపరేషన్ చేసినాక పిల్లలు పుట్టొద్దు కదా, ఈడెట్లా పుట్టిన నా పెళ్ళానికి? ఇది నా బాధ్యత కాదు, నేను వద్దనుకోనే ఆపరేషన్ చేపించిన. అయినా పిల్లగాడు పుడితే నేనెట్లా పెంచాలి? కాబట్టి ఈ పిల్లగాడిని పెంచి పెద్ద చేసే బాధ్యత యూపీ సర్కారు లేదే ముమ్మాటికి అని జలౌన్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ రాసిచ్చిందట. ఈయన చెప్పే లెక్క ప్రకారం ముమ్మాటికి ఈ బాధ్యత సర్కారులో లేదంటే కూనీ ఆపరేషన్ చేసిన సర్కారు డాక్టర్లో తీసుకోవాల్సిందే అని సోషల్ మీడియాలో ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా ఈ భాను ప్రతాప్ భూరీలకే మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు మరి కూనీ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఎవరో గాని కరోనా టైంలో పాస్ అవుట్ అయిన బ్యాచ్ డాక్టరే ఉన్నట్టుండు. నయ్యం ఒక్క కాన్పులో ఇద్దరో ముగ్గురో ఉట్టలేదు, ఇంకా సర్కారు మీద అదనపు భారం కూడా పడుతుండే అని జోకులు వేసుకుంటున్నారు చాలా మంది. మరిగా నష్టపరిహారం కట్టిస్తారా, బరువు బాధ్యతలు భుజాలకెత్తుకుంటారా యూపీ సర్కారు అన్నది చూడాలి.